చెప్పు. సో పింక్ పక్కన ఈ బ్లూ పర్పుల్ వేసి హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. మా గార్డెన్ వీడియోస్ మీలో చాలా మందికి నచ్చుతుంది. చాలా మంది మెసేజ్ కూడా చేస్తున్నారు. గ్లాడ్ దట్ యూ గైస్ ఆర్ లైకింగ్ అండ్ ఆల్సో మీకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్ని మొక్కలు నాటితే అంత మంచిది. గో గ్రీన్ ఆల్వేస్ సేవ్స్ ఎర్త్ కదా. ఫర్ అస్ ఆల్సో ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. నేను దాన్ని చాలా బలంగా నమ్ముతాను. చూస్తున్నారు కదా, మా బ్యాక్ యార్డ్ సినారియోస్ సమ్మర్లో ఎస్పెషల్లీ ఇలా ఉంటుంది అనమాట. వినసొంపుగా చాలా సూదింగ్గా ఉంటుంది. ఇకపోతే ఈ వీడియోకి వస్తే, ఇది లాస్ట్ ఇయర్ వీడియో అండి. సమ్హౌ ఐ మిస్డ్ ఇట్. ఇది పింక్ హైడ్రాంజియా. ఓకే, సో మన దగ్గర డైజీ ఎల్లో ఆరెంజ్ డైజీ ఉంది అండ్ బ్యాచిలర్స్ బటన్ పర్పుల్ ఉంది. దిగు చెప్పు. సో పింక్ పక్కన ఈ బ్లూ పర్పుల్ వేసి తర్వాత ఎల్లో వేద్దామా? అంతే కదా. ఆరు లేకుండా పింక్ పక్కన ఎల్లో వేసి తర్వాత బ్లూ పర్పుల్ వేద్దామా? నాకు ఫస్ట్ ఇదే నచ్చింది. సో పింక్ దాని పక్కన బ్లూ పర్పుల్ వేసి తర్వాత ఎల్లోనా? సర్రా. సో మా బ్యాక్ యార్డ్ రీటైనింగ్ వాల్ చుట్టూ మల్చ్ ఉందన్నమాట. సో ఒక ఏరియాలో ఇలాగ బ్యాచిలర్స్ బటన్స్ నాటుతున్నాను. నేను డిగ్ ఏం చేయలేదండి, జస్ట్ పాటింగ్ సాయిల్ వేసి సీడ్స్ వేసి లేయర్ చేసి దాని తర్వాత మళ్ళీ పాటింగ్ సాయిల్తో కవర్ చేసాను. సీడ్స్ వేసేసిన తర్వాత ఆలోచించాను, చిన్న లాజిక్ మిస్ అయ్యాను అని. అదేంటంటే మల్చ్ వేసినప్పుడు వాళ్ళు బ్యారియర్ వేస్తారు, వీట్ బ్యారియర్ వేసి తర్వాత మల్చి యాడ్ చేశారు. నేను ఆ సంగతి మర్చిపోయాను. నేను సీడ్స్ వేసేసిన తర్వాత గుర్తొచ్చింది. సీడ్స్ వేసేసి నైస్గా వాటిని పాటింగ్ సాయిల్తో కవర్ చేసి కూడా వాటర్ చేస్తున్నాను చూడండి. అది కూడా ఆ రోజు కాదు, నెక్స్ట్ డే గుర్తొచ్చింది అనమాట. ఇంకా అప్పటికే టూ లేట్, ఇంకేం చేయలేమని అలాగే వదిలేశాను. ఇంకా అప్పుడు డౌట్ వచ్చింది, ఇంకా ఇవి వస్తాయో రావో అసలు ఇంకా అని ఆశలు వదిలేసుకున్నాను. కానీ గుడ్ థింగ్ ఏంటంటే ప్యారలల్గా కొన్ని సీడ్స్ పాట్స్లో కూడా చేశాను. అంటే కొంచెం డెకరేటివ్గా కూడా ఉంటాయి కదా, సీడ్స్ నుంచి గ్రో చేద్దాం ఎలా వస్తాయా అని. పాట్స్లో ఏంటంటే ఓన్లీ డైసీస్ మాత్రమే వేశాను, బ్యాచిలర్స్ బటన్స్ వేయలేదన్నమాట. అదే రీటైనింగ్ వాల్ చుట్టూ అయితే బోత్ బ్యాచిలర్స్ బటన్స్ వేసాను, ఆల్సో డైజీస్. మీరు చూసారు కదా, హైడ్రాంజియాకి దగ్గరే పక్కనే బ్యాచిలర్స్ బటన్స్ వేసాను. ఎందుకంటే హైడ్రాంజియా అది పింక్ హైడ్రాంజియా, పక్కన పింక్ అండ్ పర్పుల్ బ్యాచిలర్స్ బటన్స్ ఉంటాయి అండ్ వైట్ కూడా ఉంటాయిలేండి కొన్ని. సో దాని పక్కన ఎల్లో డైజీస్ ఉంటే కలర్ కాంబినేషన్ బాగుంటుంది అనుకున్నాను. అలాగే మధ్యలో కొన్ని ఏరియాస్ వదిలేసాను అనమాట అక్కడక్కడ. ఎందుకంటే నేను ఒక్కొక్క ప్యాకెట్సే తెచ్చాను జస్ట్ టెస్టింగ్ అని. నేను ఎప్పుడు సీడ్స్ నుంచి ఫ్లవర్స్ గ్రో చేయలేదండి, ఎక్సెప్ట్ బంతిపూల్ తప్ప. సో ఇక్కడ మళ్ళీ ఇంకొంచెం ఎక్స్ట్రాగా సాయిల్ తీసుకొచ్చి కవర్ చేస్తున్నాను. ఎక్కడ సీడ్స్ గాలికి కొట్టుకుపోతాయో ఐ జస్ట్ మేకింగ్ షూర్ దట్ దే ఆర్ ఇన్సైడ్ అని. ఆల్సో అదర్ రీజన్ ఏంటంటే ఇందాక నాటినప్పుడు ఆల్రెడీ పార్ట్స్లో ఉన్న సాయిల్ యూస్ చేశాను. ఇప్పుడు ఏంటంటే గార్డెన్ సాయిల్ వేస్తున్నాను అన్నమాట, కొంచెం ఎన్రిచ్డ్గా ఉంటుంది కదా అని. ఇక్కడ మీరు చూస్తున్నదైతే లాస్ట్ వీక్ తాలూకు క్లిప్స్ అండి. సో ఈ బ్యాచిలర్స్ బటన్స్ ఈ ఇయర్ కూడా సర్వైవ్ అయ్యి మళ్ళీ ఫ్లవర్స్ ఇచ్చాయి. బేసిక్గా బ్యాచిలర్స్ బటన్స్ స్ప్రింగ్ ప్లాంట్స్ అని చెప్తారు, చాలా బాగా ఫ్లవర్స్ వస్తాయి అని చెప్పి. సో చూస్తున్నారా, April 28కి కొంచెం చలి ఉన్నింది మాకు, అప్పటికి కూడా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో లాస్ట్ వీక్ ఇంకా అప్పుడే మొదలన్నమాట. కొన్ని ప్లాంట్స్లో అయితే పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి, కొన్నిట్లో అయితే ఇలాగా బ్యూటిఫుల్ పర్పుల్ కలరు, లావెండర్ అంటారు చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు. పైగా ప్లాంట్ మొత్తం బర్డ్సే ఉన్నాయి.
ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నదైతే ఇవాల్టి క్లిప్స్ చూసారా? మొన్న అయితే ఓన్లీ ఒక పింక్ ఉన్నది కదా, ఇవాళ పర్పుల్ది అండ్ ఆల్సో వైట్, అంటే ఒకే మొక్కలో పింక్, పర్పుల్, వైట్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఆ పింక్ ఫ్లవర్ సపరేట్ ప్లాంట్ అనిపిస్తుంది కాదండి, ఆ మొక్కదే బ్రాంచ్ అలాగా కరువు తిరిగి ఉంటుంది. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ఒకే మొక్క నుంచి బ్యూటిఫుల్ లావెండర్ కలరు అండ్ పింక్ అండ్ వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి. కింద చూస్తున్నారు కదా, అవి చిన్న చిన్నవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇందా క్లిప్స్ చూసారు కదా లాస్ట్ వీక్వి, అందులో కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఎక్కువ బర్డ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మొత్తం బ్లూమ్ అయ్యాయి. కెమెరా ఈజ్ నాట్ జస్టిఫైయింగ్ ద కలర్స్ అండి. బ్యూటిఫుల్ లావెండర్ పర్పుల్ కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక్క ప్లాంట్ నుంచే, పక్కన చిన్న చిన్నవి ఇంకా వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ ఏంటంటే ఓన్లీ 3-4 ఉన్నాయి, ఈ ఇయర్ అయితే ఇంకా చాలా జర్మినేట్ అవుతున్నాయి. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నవైతే పాటింగ్ మిక్స్ అండి, మిరాకిల్ గ్రో పాటింగ్ మిక్స్. ఇది కూడా లాస్ట్ ఇయర్ క్లిప్సే. ఈ వీడియో కూడా నేను మిస్ అయ్యాను అప్లోడ్ చేయడం యూట్యూబ్కి. సో అందుకే బ్యాచిలర్స్ బటన్స్ది ఇది కలిపి పెడుతున్నాను ఇప్పుడు, సో దట్ ఐ హ్యావ్ ఇట్ రికార్డ్ అని, అండ్ ఆల్సో కొందరికి హెల్ప్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో. సో బేసిక్గా ఇక్కడ ఏం చేస్తున్నానంటే రీపాటింగ్ చేస్తున్నాను. మీలో నాకు తెలిసి చాలామందికి తెలుసుంటుంది, కంటైనర్ ప్లాంట్స్ ఎస్పెషల్లీ ఇండోర్ పెట్టుకున్న వాటికి అయితే ఈచ్ ఇయర్ రీపాటింగ్ చేస్తే మంచిదండి, బాగా గ్రో అవుతాయి అవి. సో ఇక్కడ నేను బేసిక్గా ఏం చేస్తున్నానంటే ప్రీవియస్ ఇయర్వి మొక్కలు ఏవైతే ఉన్నాయి, నావి మందార మొక్కలు ఉన్నాయి కదా, వాటిని రీపాటింగ్ చేస్తున్నాను. ఆల్సో కొత్తగా కొన్న మందారపు మొక్కలు, ఆల్సో మల్లె చెట్లు అండ్ కనకాంబరము, ఈ మూడింటిని పెద్ద పాట్స్లో పాటింగ్ చేస్తున్నాను. నాకు తెలిసి మీలో చాలామందికి తెలుసుంటుంది, కంటైనర్స్ వాటికి పాటింగ్ మిక్స్ యూస్ చేయాలండి. అదే గార్డెన్ బెడ్కి అయితే గార్డెన్ సాయిల్ యూస్ చేయాలి. సో రీపాటింగ్కి నేనేం చేస్తున్నానంటే ఆల్రెడీ వాటిల్లో పాటింగ్ మిక్స్ ఉంటుంది కదండి, ఆ పాటింగ్ మిక్స్ని ఈ పెద్ద పెద్ద కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో మందారపు మొక్కలువి, వాటిల్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అనమాట. చేసి వాటికి కొత్తగా పాటింగ్ మిక్స్ యాడ్ చేసి బాగా మిక్సప్ చేసి అలాగా రీపాటింగ్ చేస్తున్నాను. అండ్ కొత్త వాటికి ఏంటంటే పాటింగ్ మిక్స్ కొత్తదే అలాగే యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నమాట ఈ మొక్కలకి రీపాటింగ్ అండ్ పెద్ద కంటైనర్స్లో పాటింగ్ చేస్తున్నాను. నాకు తెలిసిన నాలెడ్జ్ మేరకు రీపాటింగ్కి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూజింగ్ పాటింగ్ మిక్స్ ఇఫ్ దే ఆర్ కంటైనర్స్, అండ్ ఆ మొక్క ఎంత పెద్దదిగా గ్రో అవుతుంది అనే దాన్ని బట్టి అంత సైజు కంటైనర్ యూజ్ చేయాలి. అండ్ కంటైనరు వీ షుడ్ మేక్ ష్యూర్ దానికి డ్రైనింగ్ హోల్ ఉండాలి అండి, కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ అయిపోవాలి, లేకపోతే కుళ్ళిపోతాయి అన్నమాట మొక్కలు, అంటే రూట్స్ కుళ్ళిపోయి వాటర్ అలాగే స్టోర్ అయ్యి ఈవెన్చువల్గా ప్లాంట్ కూడా చచ్చిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నదైతే లాస్ట్ ఇయర్ క్లిప్స్ కదా, సో లాస్ట్ ఇయర్ టీజే మ్యాక్స్లో కొన్నాను ఈ పాట్స్. మావి ఇండోరు మనీ ప్లాంట్స్ ఉన్నాయి, అవి ఎప్పటి నుంచో ఉన్నాయండి. వాటిని ఇలాగా పాట్స్లోకి పింగాణి పాట్స్లోకి మారుద్దామని అనుకుంటూనే ఉన్నాను, కానీ అలాగే వదిలేశాను. ఇంకా ఫైనల్గా బద్ధకాన్ని వదిలించుకొని ఈ పాట్స్ తీసుకొచ్చాను అనమాట, దీనికి ట్రాన్స్ఫర్ చేద్దామని. ఇదిగో చూస్తున్నారు కదా, ఇవే అనమాట మా ఇండోర్ మనీ ప్లాంట్స్. టీవీ స్టాండ్ పైన పెడుతున్నాం చూడండి అవే. చాలామంది ఈ మనీ ప్లాంట్స్ని బాగా పాకిస్తుంటారు కదా, అంటే స్టెప్స్ రైలింగ్కి అలాగా. నేనేంటంటే జస్ట్ టీవీ స్టాండ్ మీద డెకరేటివ్గా గ్రీనరీగా బాగుంటుంది కదా అనే ఇంటెన్షన్ అనమాట, అందుకే వాటిని పాకించలేదు. ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తూ ఉంటాను కూడా. ఈ మనీ ప్లాంట్స్ని చాలా కాలం అయిందండి, హోమ్ డిపోలో కొన్నాను నేను. సో కొన్నప్పటి నుంచి ఆ ప్లాస్టిక్ వాటిల్లో ఇస్తారు కదా, అలాగే పెట్టేశాను. కొంచెం చూడడానికి బాగోదు కదా టీవీ స్టాండ్ పైన, ఇలాగ పింగాణివి అయితే బాగుంటాయి అని చెప్పి సో వాటికి ట్రాన్స్ఫర్ చేశాను అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటే మొత్తానికైతే ఫినిష్ చేశాను లాస్ట్ ఇయర్. సో అన్నిటికీ ఇంకా వాటర్ పట్టేస్తున్నాను. మొత్తానికి ఆల్మోస్ట్ 1.5 to 2 hours వర్క్ అండి, సాలిడ్గా వర్కౌట్ లాగా ఉంటుంది. ఈ కనకాంబరము, ఆ పక్క నుండి 2 మల్లె మొక్కలు, అవి 3
నటాప్స్లో తీసుకొచ్చాను లాస్ట్ ఇయర్. అండ్ మందారపు చెట్టు ఒకటేంటంటే లాస్ట్ ఇయర్ది సర్వైవ్ అయ్యిందనమాట, అంటే ప్రీవియస్ ఇయర్ది 2022 నుంచి. మిగతా 2 or 3 లోవ్స్లో కొన్నానండి మంచి డీల్లో. ఐ థింక్ 399 ఎంతో. ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఆ వీడియో కూడా పెట్టాను నేను, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్ 399 అనుకుంటున్నాను. కానీ ఈ ఇయర్ అయితే లోవ్స్లో కానీ హోమ్ డిపో కానీ డీల్ పెట్టలేదు లాస్ట్ ఇయర్ పెట్టినట్టు. ఇంకా నటాప్స్లో ఎప్పుడు $15 పైనే ఉంటుంది, కాబట్టి అక్కడ నేను అంత ధర పెట్టి. కాకపోతే ఈసారి వాల్మార్ట్లో పెట్టారు. మీరు కూడా నాలాగా మందారపు మొక్కల లవర్ అయితే వాల్మార్ట్లో $5.50 అనుకుంటా. అవి కూడా హాట్ కేకుల్లాగా అమ్ముడిపోతాయి. సో మీరైతే నాలాగా మందారపు మొక్కల లవర్ అయితే యూ షుడ్ గ్రాబ్ ఇట్ రైట్ అవే. ఈ కరివేపాకు మొక్క అయితే చాలా కాలం నుంచే ఉంది, అది కూడా నటాప్స్లో కొన్నాను. ఈచ్ ఇయర్ సర్వైవ్ అవుతూ వస్తుంది. 1 year అయితే నేనైతే లిటరల్గా బ్యాక్ యార్డ్లో పెట్టేశాను, ఎందుకంటే జర్రిపోతులు అంటాం చూడండి, వాటిని చూసాను. ఇంకా భయమేసింది, ఇంట్లోకి వచ్చేస్తే కష్టం కదా పిల్లలు ఉండేది అని బయట పెట్టేశాను. 2022 వింటర్ అనుకుంటా, అది ఎంచక్క 23 సమ్మర్లో బాగా హ్యాపీగా వచ్చేసింది బ్యాక్. ఈవెన్ దో 2022 హార్ష్ వింటర్ని తట్టుకొని. సో అదండి మా రీపాటింగ్ కథ అన్నమాట లాస్ట్ ఇయర్ది. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నదైతే వాళ్ళ నైట్కి టమాటో రైస్ చేస్తున్నాను. అది కూడా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే దాంతో చేస్తున్నాను. దానికి ఒక పౌడరు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, ధనియాలు, ఎండుమిర్చి అండ్ కొన్ని మెంతులు కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మెంతులు కొంచెం యాడ్ చేయాలండి. ఇక్కడ ఎగ్జాక్ట్ క్వాంటిటీ నేను చెప్పలేను, ఎందుకంటే నేను ఎప్పుడు అందాజుగా వేస్తూ ఉంటాను నాకు ఉన్న ఎక్స్పీరియన్స్తో. ఈ టమాటో రైస్ పౌడర్కి ఏంటంటే కొబ్బరి కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్ టేస్ట్ అంతా అందులోంచే వస్తుంది. సో నా దగ్గర ఫ్రోజన్ కొబ్బరి ఉంటే దాన్ని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ చేస్తున్నాను ఈ టొమాటో రైసు. దీంతో నాకు ఒక నాస్టాలజిక్ మెమరీ కూడా ఉంది చైల్డ్హుడ్లో. సో మా చిన్నప్పుడు మా వీధిలో ఒక ఆయన ఉండేవాళ్ళు, నైబరు. మేము మీసాల ఆయన అని పిలిచేవాళ్ళు, అంటే మా అమ్మ వాళ్ళు పిలిచేవాళ్ళు, ఇంకా మాకు కూడా అలాగే గుర్తు. సో ఆయన దుబాయ్ రిటర్న్ అనుకుంటా, ఇఫ్ ఐ రిమెంబర్. ఆ అంకుల్ ఒకసారి చేసుకొని వచ్చి ఇచ్చారనమాట మాకు. టేస్ట్ ఎంత బాగా నచ్చిందో అప్పుడు రెసిపీ చెప్పారు. దానివల్ల మేము అప్పుడు కపుల్ ఆఫ్ టైమ్స్ చేసుకున్నాము. నాకు అలాగా గుర్తు అన్నమాట. సో దట్ వాజ్ ద బ్యాక్ స్టోరీ అన్నమాట టమాటో రైస్కి. అండ్ ఇలాగా హోమ్ మేడ్ మసాలా పౌడరు చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఒకసారి చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పటికీ వాడుకోవచ్చు కూడా. కొబ్బరి వేయడం వల్ల పౌడరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిది, లేకుండా అంటే తొందరగా పాడైపోతుంది. ఎస్పెషల్లీ ఇక్కడ వెదర్కి బూజు పట్టేస్తుంది బయట ఉంటే. నేను ఎలా చేస్తానంటే కడాయిలో ఫస్ట్ ఆయిల్ వేసుకొని తర్వాత ఆనియన్స్, టమాటోస్, గ్రీన్ చిల్లీస్ కూడా కొన్ని వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. లేదు మీరు ఎండుమిర్చి మసాలా పౌడర్లు ఎక్కువ వేసుకున్నారనుకోండి, గ్రీన్ చిల్లీ వేయాల్సిన అవసరం లేదు. క్యాజూ నట్స్ కూడా వేసుకున్నాను నేను, అదైతే ఆప్షనల్ అండి. మర్చిపోయాను, పసుపు కూడా వేసుకోవాలి. అండ్ ఎనఫ్ సాల్ట్ వేసుకొని సేమ్ టమాటో గుజ్జు ఎలా చేసుకుంటామో అలాగా చేసుకొని దానికి మనం చేసుకున్న హోమ్ మేడ్ మసాలా పౌడర్ యాడ్ చేసుకొని ఒక మిక్స్ చేసుకోవాలి అంతే. దానికి ఇంకా లెఫ్ట్ ఓవర్ రైస్ యాడ్ చేసుకోవడమే. ఇద్దరు ఫ్రెష్ రైస్ అన్నా యూస్ చేయొచ్చు, ఆర్ లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇంకా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అంతే, యమ్మీ టమాటో రైస్ ఈజ్ రెడీ అన్నమాట. కావాలంటే కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకోవచ్చండి. సో యా, దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను, హెల్ప్ఫుల్ అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.